నమస్కారం. మనందరికీ తెలిసిన ఒక ఆచారం ప్రార్థనకు ముందు స్నానం చెయ్యటం. ఇది కేవలం ఒక పద్ధతేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద సైన్స్ దాగుందా? పదండి, ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. అసలు ఈ స్నానం ఎవరికోసం? దేవుడికోసమా లేకపోతే మనకోసమా? అంటే మన శరీరాన్ని, మన మనసుని ప్రార్థనకి సిద్ధం చేసుకోవడం కోసమా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం అనుకున్నట్టు ఇది కేవలం ఒంటిని శుభ్రం చేసుకోవడం కాదనమాట. అసలు కథ వేరే ఉంది. ఇది మనల్ని ఒక రకమైన ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లడానికి, మన శరీరాన్ని, మన మెదడుని సైంటిఫిక్గా ప్రిపేర్ చేసే ఒక ప్రాసెస్. ఇంతకీ అదెలాగో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఉన్న సైన్స్ని అర్థం చేసుకోవాలంటే రెండు విషయాల గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్. ఒకటి, థర్మల్ రెగ్యులేషన్, అంటే మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడం. రెండోది, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, అదేనండి స్థిర విద్యుత్. సరే, ముందుగా మొదటి పాయింట్కి వద్దాం. అసలు నీళ్లు మన నరాల మీద, మన మూడ్ మీద వెంటనే ఎలా పనిచేస్తాయో చూద్దాం. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. ఈ మొత్తం ప్రాసెస్లో హీరో ఎవరంటే వేగస్ నర్వ్. ఇది మన బ్రెయిన్కి, బాడీకి మధ్యలో ఉన్న ఒక మెయిన్ కనెక్షన్, ఒక సూపర్ హైవే లాంటిదన్నమాట. మన హార్ట్ బీట్, డైజెషన్, చివరికి మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మన మూడ్ ఎలా ఉంది అనేది కూడా దీని కంట్రోల్లోనే ఉంటుంది. సాధారణంగా మనందరికీ ఉదయం లేవగానే ఒళ్లంతా బద్ధకంగా, ఇంకా నిద్రమత్తు వదలకుండా ఉంటుంది కదా. సైన్స్లో దీన్నే స్లీప్ ఇనర్షియా అంటారు. అంటే మన శరీరం ఇంకా పూర్తిగా నిద్రలోనుంచి బయటికి రాలేదన్నమాట. ఆ స్థితి ఇది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతోంది. మనం స్నానం చేసినప్పుడు ఆ టెంపరేచర్ చేంజ్ మన బ్రెయిన్ని అమాంతం మార్చేస్తోంది. ఎలాగంటే మనల్ని ఒక రకమైన ఆందోళన, టెన్షన్తో ఉండే బీటా స్టేట్ నుంచి ప్రశాంతంగా, ఫోకస్డ్గా ఉండే ఆల్ఫా స్టేట్లోకి మార్చేస్తుంది. మనకి ప్రార్థనలో కావాల్సిన ఆ సంపూర్ణమైన ఏకాగ్రతకి ఇదే అసలైన పునాది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక దాని తర్వాత ఒకటి జరిగే ఒక ప్రాసెస్. స్టెప్ 1, నీళ్లు ఒంటిమీద పడగానే చర్మానికి ఒక చిన్న థర్మల్ షాక్ తగులుతుంది. స్టెప్ 2, ఈ సిగ్నల్ వెంటనే వేగస్ నర్వ్కి వెళ్తుంది. స్టెప్ 3, దాంతో మన హార్ట్బీట్ కంట్రోల్ అయ్యి నెమ్మదిస్తుంది. ఫైనల్గా స్టెప్ 4, మన బ్రెయిన్ ప్రశాంతంగా ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంతే. సరే, ఇప్పటివరకు బ్రెయిన్ గురించి, నరాల గురించి చూశాం. కానీ స్నానం చేసేది కేవలం దీనికోసమే కాదు. అది మన ఒంటిమీద మురికితో పాటు మన కంటికి కనపడని ఇంకేదో కూడా తీసేస్తుంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి. అదేనండి స్థిర విద్యుత్. అంటే మన చర్మం మీద పేరుకుపోయే ఒక రకమైన ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నమాట. వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ మనకి ఒంట్లో శక్తి లేనట్టు, నీరసంగా అనిపించడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. అదెలాగంటే రాత్రంతా మనం దుప్పట్లో అటూ ఇటూ కదులుతాం గదా, ఆ ఫ్రిక్షన్ వల్ల, అంటే ఆ రాపిడి వల్ల మన చర్మం మీద ఒక నెగటివ్ స్టాటిక్ ఛార్జ్ బిల్డ్ అవుతుంది. అందుకే ఉదయం లేవగానే ఒళ్లంత బరువుగా, ఏదో శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. మరి ఈ ఛార్జిని ఎలా తీసేయాలి? అక్కడే మన నీళ్లు ఒక హీరోలా ఎంట్రీ ఇస్తాయి. నీళ్లు ఎలక్ట్రిసిటీకి ఒక మంచి కండక్టర్ కాబట్టి అది మన ఒంటిమీదున్న ఈ నెగటివ్ స్టాటిక్ ఛార్జ్ని మొత్తం కడిగేసి భూమిలోకి పంపించేస్తుంది, మనల్ని రీసెట్ చేస్తుంది. అందుకే కదా స్నానం చేయగానే అబ్బా ఎంత ఫ్రెష్గా, తేలిగ్గా అనిపిస్తుందో. ఇక్కడే ఒక అద్భుతం చూడండి. మన పెద్దలు ఏనాటినుంచో ఆరా క్లెన్సింగ్, దిష్టి తీయడం లాంటి మాటలంటూ ఉంటారు కదా. ఇప్పుడు మోడర్న్ సైన్స్ దాన్నే బయోమాగ్నెటిక్ ఫీల్డ్ రీసెట్ అంటోంది. అంటే పేర్లు మారాయి కానీ కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే. ఎంత గొప్ప విషయం కదా ఇది. ఇంకా అయిపోలేదు. ఈ మొత్తం ప్రాసెస్లో మన చర్మానిక్కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. పూజ చేసేటప్పుడు మన చుట్టూ ఉండే వాతావరణంలోని పాజిటివ్ ఎనర్జీని గ్రహించడానికి స్నానం మన చర్మాన్ని ఎలా రెడీ చేస్తుందో చూద్దాం. మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో మన స్కిన్ పోర్స్, అంటే చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీనివల్ల మన స్కిన్ సెల్స్ బాగా శ్వాస తీసుకుంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా పూజలో వాడే ఆ మంచి సువాసనల్ని, వాటిలోని ఔషధ గుణాల్ని గ్రహించడానికి మన చర్మం రెడీ అవుతుంది. అప్పుడే పూజగదిలో వెలిగించిన కర్పూరం, అగరుబత్తి, గంధం, వీటి వాసన కేవలం మన ముక్కుకి మాత్రమే కాదు, తెరుచుకున్న ఆ చర్మ రంధ్రాల ద్వారా నేరుగా మన శరీరంలోకి వెళ్తుంది. ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. అదే మనం స్నానం చేయకపోతే ఈ రంధ్రాలన్నీ మూసుకుపోయి ఉంటాయి. ఆ మంచిని మనం పూర్తిగా గ్రహించలేం.
సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ సైంటిఫిక్ పాయింట్స్ అన్నీ కలిపి చూస్తే మనం చాలా సింపుల్గా అనుకునే ఈ స్నానమనే ఆచరణ వెనుక ఎంత పెద్ద సైన్స్ ఉందో అర్థమవుతుంది. దీనిమీద మనకొక కంప్లీట్ కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది. చివరగా ఒక మాటలో చెప్పాలంటే స్నానమనేది దేవుడి కోసం చేసే ఒక పని కాదు. అది మనల్ని, మన కణాల్ని, మన నరాల్ని, మన బ్రెయిన్ని, ఆ కాస్మిక్ ఎనర్జీని, ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధం చేసే ఒక అద్భుతమైన సైంటిఫిక్ ప్రాసెస్. ఇది మనల్ని బయటి ప్రపంచంతో కాదు, మనతో మనల్ని కనెక్ట్ చేసే సైన్స్. ఇదంతా తెలిసాక ఒక ప్రశ్న రావటం సహజం. మనం రోజూ పాటించే ఇలాంటి ఇంకెన్ని సంప్రదాయాల వెనుక మనకు తెలియని ఇంత గొప్ప సైన్స్ దాగి ఉందో కదా. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.